బలి అయిపోయిన దేవుడుగా ఉంటున్నాడు. మానవులందరూ కూడా రక్షించాలని, మానవులందరూ కూడా దేవుని యొక్క రాజ్యం చేర్చాలని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి ఆయన మూడవ దినమున తిరిగి లేచిన దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకై చనిపోయి తన శరీరమును తన యొక్క రక్తమును మన కొరకు చిందించిన దేవుడుగా ఉంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము, 55వ వచనము, 51 నేను చదువుతాను, 55 మీరు చదువు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51, 55. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే, ఎవడైనాను ఈ ఆహారము భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు జీవాహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 55. అయితే ఇక్కడ నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయము ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని చెప్తాడు. పరలోకం నుంచి ఆయన దిగి వచ్చిన జీవాహారంగా ఉంటున్నాడు. అదేవిధంగా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయమునైనదని ప్రభు చెప్తా ఉంటున్నాడు. అందుకొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి చనిపోయి మూడవ దినమున తిరిగి లేచి మానవులందరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళడానికి, మానవులందరూ కూడా ఆయన నిత్య రాజ్యంలో చేర్చడానికి ఆయన గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చెప్పబడతావు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉంటున్నాడంటే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తా ఉంటున్నాడంటే, ప్రతి మనిషి కూడా దేవుణ్ణి పోలి దేవుని వలె జీవిస్తూ దేవుని ఏ విధంగా నడిచాడు, దేవుడు ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు, దేవుడు ఏ విధంగా మానవుల కొరకు ఆయన వచ్చి లోకంలో జీవించాడో దాని వల్లే మనం ఉండాలని ప్రభు ఏం చేస్తూ ఉంటున్నాడంటే, ఈ మనసు మీరు కలిగి ఉండండి అని ప్రభు చెప్తాను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. అట్లా మీరు కలిగి ఉంటే దేవుని పోలిక చొప్పున దేవుని యొక్క ఈ లోకంలో జీవించిన విధానాన్ని మీరు కూడా జీవిస్తారని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉంటున్నారు. యెషయా గ్రంథము 57:15 కూడా ఒక మాట చెప్పబడతా ఉంటుంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, ఆయనను వినేయగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ప్రభు ఇక్కడ చెప్తా ఉంటున్నాడు, దీన మనస్సు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు. ఇక్కడ దీన మనస్సు గల వారి యొద్ద ఆయన నివసిస్తా అని చెప్తా ఉంటున్నాడు. ఎవరైతే దీనంగా ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో, ఎవరైతే దేవుని కొరకు నడుస్తారో, ఎవరైతే దేవుని కొరకు జీవించాలని, ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడతారో,
వారి వద్ద ఆయన నివసించుచున్నానని చెప్తా ఉంటున్నారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవడు దీనుడై మొరపెడతాడో వాని దగ్గర నేను ఉంటానని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నిత్య నివాసి అంటే నిత్యము ఈ లోకములో జీవించే దేవుడు, నిత్యము నిన్ను ఆయన కొనియాడే దేవుడు, నిత్యము నువ్వు ఆయనతో ఉండేలాగున ఆయన ఈలాగు సెలవిస్తుంటున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను. మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలలో నివసించే దేవుడు, అంత గొప్ప దేవుడు నీకు సెలవిస్తూ ఉంటున్నాడు. అంత గొప్ప దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత గొప్ప దేవుడు నిన్ను కరుణిస్తూ ఉంటున్నాడు. అంత గొప్ప దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును, అయితే వినయము గల వారి యుద్ధను, దీన మనసు గల వారి యుద్ధను నేను నివసిస్తానని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఎవడో దీనుడై మొరపెడతారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు చెప్తా ఉంటున్నాడు. అలాగ మనం ఉండాలని, అలాగ మనం ప్రభుతో జీవించాలని ప్రభు ఈ సమయంలో మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. 2వ దినవృత్తాంతములు 34:27లో ఒక మాట చెప్పబడతా ఉంటుంది. 2వ దినవృత్తాంతములు 34:27. ఏమంటే నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీద దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు, దేవుడు పలికే మాటలను మనం వినాలి. అయితే నీ మనసు ఎట్లా ఉండాలట? మెత్తనిదిగా ఉండాలి. కఠినపరచుకోవద్దు, గట్టిగా చేసుకునవద్దు, బాధ పెట్టుకోనద్దు, ఏది కూడా చేయొద్దు. ఇక్కడ ఏమంటున్నా అంటే నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీద దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధి నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిన కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించి. మనం కన్నీరు విడిచేవారిగానే ఉండాలి, మన మనసు మెత్తది చేసుకునేవారిగానే ఉండాలి. అయితే మనము దాని కొరకు మొరపెట్టాలి. ఏం చేయాలి? మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు మాత్రమే దేవుడు దానికి సహాయం చేస్తాడు. ఏ మనుషుని వైపు చూసినా, ఎవరి వైపు చూసినా మనకు సహాయం రాదు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని దయచేస్తాడు. మన హృదయం మెత్తది చేసుకొని దేవునిలో మనం ఉండి ప్రార్థిస్తే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేసిన దానిని ఎవడు కూడా తీసివేయలేడు, ఎవడు కూడా దానిని దూరపరచలేడు. అందుకే ప్రభు అంటున్నాడు, నీ హృదయమును మెత్తదిగా చేసుకొని నా సన్నిధికి రా అని ప్రభు చెప్తాను. అయితే అట్లా ఉండాలని ప్రభు ఈ సమయం నీ కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించితిని. మనము మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. మనం కన్నీరు విడిస్తే దేవుడు ఆలకిస్తాడు. మనం దాని కొరకు ప్రార్థిస్తే దేవుడు సహాయం చేస్తాడు. అట్లా మనము దేవునిలో ఉండాలని ప్రభు ఇక్కడ ఈ మాట చెప్తా ఉంటున్నాడు. అందుకే కీర్తనలు 51:10 కూడా ఒక మాట చెప్పబడతా ఉంటున్నది. కీర్తనలు 51:10 దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము.
ఇక్కడ ఏమంటున్నాడంటే స్థిరమైన మనస్సు. అక్కడ మెత్తటి మనసు, ఇక్కడ స్థిరమైన మనసు. ఫస్ట్ క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఫస్ట్ ఏం చేయాలి? క్రీస్తు యేసు కలిగిన మనసు. యేసు ప్రభు ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో, యేసు ప్రభు ఎట్లయితే ఉన్నాడో అటువంటి మనసు కలిగి ఉన్నాడు. దినవృత్తాంతంలో ఏమంటున్నాడు? మెత్తని, అంటే మన హృదయం ఎట్లున్నారట? మెత్తని వేయండి. ఇక్కడ ఏమంటున్నాడంటే స్థిరమైన మనసు. స్థిరమైన మనసు అంటే ఒక దగ్గర నిలబడి ఉండాలి. గాలిలో కొట్టుకపోయినట్టు ఉండదు. ఏదైనా మనం గాలిలో పెట్టామనుకో, కొట్టుకపోయిందనుకో, ఇప్పుడు కనబడుతుంది మనకు, మళ్ళీ తర్వాత కనబడుతుంది. ఏడ కొట్టుకపోయిందో తెలియదు. గాలిపటం తెగిపోయింది అనుకో, ఉన్నంతసేపే మన దగ్గర కనబడుతుంది. ఉన్నంతసేపే మన దగ్గర కనబడుతుంది. తెగిపోయింది అనుకో, ఎక్కడికి పోతుందో తెలియదు, ఏ చెట్టుకు తగులుతుందో తెలియదు, ఏ పొలాల్లో పడుతుందో, ఏ నీటిలో పడుతుందో, ఏ సముద్రంలో పడుతుందో, ఏ చెరువులో పడుతుందో, ఏ కుంటలో పడుతుందో, ఏ కంపలో పడుతుందో, అది ఎట్లా ఉంటుందో తెలియదు, అది ఏ స్థితిలో వెళ్తుందో తెలియదు. అందుకే ఆ స్థితి మనం ఉండొద్దని ప్రభు ఇక్కడ చెప్తా ఉంటాం. ఏం చెప్తా ఉంటాడు ఇక్కడ? స్థిరమైన ఏమంటున్నాడు? నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. నా అంతరంగంలో స్థిరమైన మనసు. స్థిరమైన మనసు ఒక దగ్గర నీలికడగా ఉండే మనసు మనం కలిగి ఉండాలి. పతంగి వలె ఉండొద్దని, గాలిలో కొట్టుకుపోయే దానిలాగా ఉండొద్దని ప్రభు ఇక్కడ ఈ సమయంలో, ఈ సందర్భంలో మనతో మాట్లాడుతూ ఉంటాం. అటువంటి యొక్క మనసు మనం కలిగి ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు మనుషులకు మనం మంచిగా కనబడతాం. మన మనసు కనబడదు. మన మనసులో ఏముందో వారికి కనబడదు. అయితే దేవునికి అన్నీ కనబడదు. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయంతో జీవిస్తే, దేవుని యందు మన స్థిరమైన మనసు నిలబెడితే దేవుడు ఏం చేసినప్పుడు కూడా మనం దేవుని కొరకు మనం సహాయం చేసేవారిగా ఉండాలి. మనుషులకు చేయొద్దు సహాయం. మనుషులకు దేవుని కొరకు మనం సహాయం చేస్తే దేవుడు మనకేం చేస్తాడు? ఆయన మన ఆశలను నెరవేరుస్తాడు. నిర్గమకాండం 13:15 కూడా ఒక మాట చెప్తాడు. పదిహేను 13:15. తన మనసును కఠినపరచుకొనగా యెహోవా మనుషుల తోలి సంతానమేమి, జంతువుల తోలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించును. ఆ హేతు చేతను నేను మొదటైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానమును వేయించి విడిపించునని చెప్పాడు. ఏమన్నంటే ఫరో మనల్ని పోయనీయకుండా తన మనసును కఠినపరచాడు. ఆయన ఏం చేశాడు? తన మనసును కఠినపరుచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను వారి దాసత్వం నుండి, వారి యొక్క కష్టం నుండి, జీవం నుంచి ఆయన పోనీయకుండా ప్రతిసారి కూడా తన మనసును ఏం చేస్తూ ఉంటున్నాడు? కఠినపరుచుకుంటా ఉంటాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయన హృదయమును మెత్తనిగా చేశాడు. అప్పుడు వారిని వెళ్ళడానికి అనుమతి దయచేసి. అయితే ఎప్పుడైతే మన మనసు కఠినం చేసుకుంటామో అది అలాగనే ఉండిపోతుంది. అట్లా మనం ఉండొద్దని ఇక్కడ ప్రభు మనకు ఈ సమయంలో ఆయన చెప్తా ఉంటున్నాడు. అయితే యెహోవా మనుషుల తొలి సంతానమైన జంతువులను, తొలి సంతానమైన ఐగుప్తుల నుండి తొలి సంతానమైన మంతయు సంహరించాడు. ఏం చేశాడు? వాళ్ళ ఐగుప్తులో అన్నీ కూడా సంహరించాడు. సంహరించడం ద్వారా ఆయన ఉదయం ఏమైపోయింది? మెత్తనిగా. అట్లా దేవుడు ఆయా సమయాలలో మనం దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే దేవుడు మనకు సహాయం. ఇశ్రాయేలు ప్రజలు
వారి మొరను దేవుడు ఆలకించి ఫరో యొక్క హృదయాన్ని కూడా ఏమైపోయిందంటే కఠిన హృదయం కూడా మార్చి మోషేతో వెళ్ళడానికి ఆయన అనుమతించారు. అట్లా దేవుడి కొరకు మనం ప్రార్థించినప్పుడు, దేవుని కొరకు మనం మొర పెట్టినప్పుడు దేవుడు మన మొరను ఆలకించే దేవుడు. రాజులు రాసిన 1వ రాజులు 3:6 కూడా మార్చండి. మూడవ అధ్యాయము 6వ వచనం. సొలొమోను ఇలా మనవి చేశాను, నీ దాసులను నా తండ్రి పరిపూర్ణ కటాక్షమును పరిచి ఈ దినమున నుండునట్లు అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? మహాకృపను చూపి. ఎందుకంటే దావీదు అయిన సొలొమోను తన కుమారుడు. దావీదు సింహాసనం మీద తన కుమారుని కూర్చోబెట్టడానికి ఆయన ఎప్పుడు అంటే అది యథార్థమైన మనసు గలవాడై ఉన్నాడు. ఎట్లున్నాడు ఆయన? దావీదు మహారాజు ఎట్లున్నాడు? యథార్థమైన మనసు. ఆయనలో ఎటువంటి కలుష్యం లేదు, ఎటువంటి పాపం లేదు, ఎటువంటి కఠినం లేదు, ఎటువంటిది లేకుండా ఆయన ఎట్లా జీవించాడంటే యథార్థమైన మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి తను కాకపోతే తన కుమారుణ్ణి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి ఆయనకు కటాక్షం చూపినాడు. ఎందుకంటే పరిపూర్ణ కటాక్షమును పరిచి ఏ దినమున నుండునట్లు అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపినాడు. ఏం చేసినాడు? మహాకృపను చూపినాడు. అందుకే యథార్థమైన మనసు మనం కలిగి ఉండాలని, యథార్థంగా మనం దేవునితో జీవించాలని, యథార్థంగా మనం దేవునితో నడవాలని ప్రభు ఈ సమయంలో మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటాడు. ప్రసంగి 7:4 కూడా ఒక మాట చెప్పగలుగుతాం. ప్రసంగి 7వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండి, అయితే బుద్ధిహీనుల తలంపులు సంతోషించు వారి మధ్య నుండి. ఇక్కడ ఏమంటున్నాడంటే జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండునాట. జ్ఞానం కలిగిన మనసు ఎక్కడ ఉంటుంది? ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వారి ఇంటి మీద ఉంటుంది. ఎక్కడుంటుంది? అటువంటి వారి ఇంటి మీద నుండును. అయితే బుద్ధిహీనుల తలంపులు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల తలంపులు ఎట్లుంటాడంటే ఎవరైతే సంతోషంగా ఉంటారో, ఎవరైతే ఆనందంగా ఉంటారో, ఎవరైతే ఉత్సాహిస్తుంటారో, ఎవరైతే సంతోషంగా ఉండేటువంటి దగ్గర పోయి సంతోషిస్తే మంచిదా? బాధపడేటువంటి దగ్గర పోయి ఓదారిస్తే మంచిదా? ఓదారిస్తే మంచిది. అయితే దేవుని యందు భక్తి గలవారేమో బాధపడేవారిని ఓదారుస్తారు. బుద్ధిహీనులు ఏం చేస్తారంటే ఎవడైతే సంతోషంగా ఉంటాడో, ఎవడైతే మటన్ తింటాడో, ఎవడైతే చికెన్ తింటాడో, ఎవడైతే ఉత్సాహిస్తారో వాళ్ళ దగ్గరికి పోతారట. వాళ్ళ దగ్గర పోతారట. ఎందుకు వాళ్ళ దగ్గర పోతే ఏముంటుంది? సంతోషించుతుందో నువ్వు సంతోషిస్తావు. నువ్వు ఎవరిని ఓదారుస్తావు? నీ సంతోషం చూసుకోవడానికే నువ్వు పోతానో తప్ప ఇతరుల క్షేమ భాగాలు చూడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మానవుల యొక్క క్షేమ భాగాలు చూడడానికి లోకానికి వచ్చారు. ఆయన రాజుల కుటుంబంలో జన్మించలే. ఆయన తలుచుకుంటే
ఒక గొప్ప రాజు కుటుంబంలో జన్మించవచ్చు. ఆయన తలుచుకుంటే ఇప్పుడు మనకు రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ వాళ్ళ దగ్గర జన్మించవచ్చు, అంటే ఆ రోజులల్లో ఉండేవారి కొరకు. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు కష్టంలో ఉన్నారు, ఎవరు వేదనలో ఉన్నారు, వారి మధ్యలో జీవించడానికి, వారి మధ్యలో జన్మించడానికి ఇష్టపడదు. అందుకే ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో తనను తాను తగ్గించుకొని ఆయన పెద్ద రాజయ్యండి కూడా, గొప్ప దేవుడయ్యండి కూడా తగ్గించుకున్నాడు. ఎందుకంటే మానవాళికి మాదిరి చూపించడానికి యేసుక్రీస్తు ఆ విధంగా లోకానికి వచ్చాడు. అయితే మానవుని పాపములు ఏ రక్తం ద్వారా కూడా క్షమించబడవు. కోళ్ళ రక్తం ద్వారా కానీ, మేకల రక్తం ద్వారా కానీ, ఎడ్ల రక్తం ద్వారా కానీ, ఏ పశువు రక్తం ద్వారా మానవుని పాపములు క్షమించబడవు. అయితే ఒక పరమాత్ముడే పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చి రక్తం కార్చాలి. ఆయన ఎవరని చూసినప్పుడు యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చారు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, అయితే అట్లా మనము ఉండదని ప్రభు ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. ఏ మనసు కలిగి ఉండాలంట మనము? అయితే జ్ఞానుల మనసు, జ్ఞానుల మనస్సు. ఎవరైతే జ్ఞానంగా ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో, ఎవరైతే దేవుని కొరకు నడుస్తారో, వారి మనసు మనం కలిగి ఉండాలి. వారి మనసు కలిగి ఉంటే దేవుడు వారిని బట్టి నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంట ఉండడం. ఎవరైతే బాధలో ఉంటారో వారి ఇంట్లో ఉంటుంది. అయితే బుద్ధిహీనుల తలంపులు సంతోషించు వారి మధ్య ఉండడం. బుద్ధిహీనుల తలంపులు ఎట్లుంటాయి? సంతోషించే వారితో సంతోషిస్తారు, ఆనందించే వారితో ఆనందిస్తారు. అటువంటి జీవితం మనకు అవసరం లేదు. అటువంటి సంతోషం మనకు అవసరం లేదు. మనం ఈ లోకంలో సంతోషించాలంటే, ఈ లోకంలో మనం ఆనందించాలంటే యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మనం ఎంతో సంతోషించవచ్చు. ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టుకొని, ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర పోయి మనం సంతోషించవచ్చు. అవన్నీ వద్దనుకొని మనం వదిలేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు మనం ఈ లోకానికి, ఆయన పడిన శ్రమలను, ఆయన పడిన బాధలను, మనం పడిన బాధలు, మనం దేవుని విడిచిపెట్టి మన జీవితం, గత జీవితం ఎట్లుండే, మనం గతం ఎట్లా ఉంటుంది, అటువంటి పాపను విడిచిపెట్టి మనం దేవుని వెంబడించడానికి కారణం ఏంటంటే మంచి మనసు కలిగి ఉండాలని, క్రీస్తు యేసు మనసు కలిగి ఉండాలని, క్రీస్తుతో మనం ఉండాలని, అలాగే క్రీస్తు యేసు మనసు మన ఇతరులకు చూపించాలని, క్రీస్తు యేసు మనసు ఎవరైతే దీనుడై ఉంటారో, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే కష్టంలో ఉంటారో మనం వారి కొరకు జీవించాలని ప్రభు మనల్ని ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనం ప్రభు కొరకు జీవించాలి. లోకంలో బాధలో ఉన్న వారి కొరకు జీవించాలి. అనారోగ్యం ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయి. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వారికి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే తీసుకువెళ్ళు. వారు బ్రతుకుతారు. వారు బ్రతికినప్పుడు ఏం చేస్తారంటే నిన్ను మరవరు. వారు బ్రతికినప్పుడు ఏం చేస్తారు? నిన్ను మరవరు. ఎందుకు మరవరంటే నువ్వు చేసిన సహాయము గొప్పది. అట్లా దేవుడు అటువంటి మనసు మనం కలిగి ఉండాలని ప్రభు చెప్తా ఉంటాం. ప్రసంగి 9:7 కూడా ఒక మాట చెప్పగలం. 9వ అధ్యాయము 7వ వచనం. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాస మనసుతో నీ ద్రాక్షరసమును తాగుము. అది ఇదివరకే దేవుడు నీ క్రియలన్నీ అంగీకరించి ఏం చేయాలట? ఈ మనసులన్నీ కూడా కలిగి ఉన్నవారు ఏం చేయాలట? ఈ మనసు కలిగి ఉన్న వాళ్ళు ఏం చేయాలట? నువ్వు పోయి సంతోషంగా నీ అన్నం తిను. నీ అన్నమే తిను, తిరటోళ్ళ అన్నం తిను. పోయి సంతోషంగా నీ అన్నం తిని ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసమును తాగుము. ఇది వరకే దేవుడు మీ క్రియలన్నీ కూడా అంగీకరించి ఉంటున్నాడు. మన మనస్సునంతా కూడా దేవుడు అంగీకరిస్తాడు. అట్లా మనము క్రీస్తు కలిగిన మనసు, యథార్థమైన మనసు,
అయితే మెత్తడి మనసు, అదేవిధంగా ఉల్లాసమైన మనసు, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలని ప్రభు ఈ సమయంలో మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. అలాగ ఉండటం ద్వారా దేవుడు మనకి ఏం చేస్తారంటే తన కృపను మనకు అనుగ్రహించి ఆయన మనలను సంతోషించేవారు చేస్తారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చి తన శరీరం అంతా కూడా నల్లగొట్టుకొని ఆయన శిలువలో మరణించి ఆకాశం మధ్యలో వేలాడి ఆయన మన కొరకు తన రక్తమంతా కూడా ద్వారపోశారు. ఎవరి పాపములు అయితే క్షమించబడతాయో, ఎవరైతే యేసు వైపు చూస్తారో వారు మాత్రమే ఆ బలలో చేవేయడానికి అవకాశం ఉంటున్నది. ఆ క్రీస్తు యేసు కలిగిన మనసు ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, దేవుని కొరకు ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే ఆ బలలో చేవేయడానికి అవకాశం ఉంటుంది. మనం యోహాను సువార్తలో చూసుకున్నాం కదా, 6వ అధ్యాయము 51-55 వచనం. అయితే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఏమంటున్నాడు? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అదేవిధంగా ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఏ ఆహారము? ప్రభు శరీరమును ఎవరైతే భుజిస్తారో వారు ఎల్లప్పుడూ కూడా జీవిస్తారని ప్రభు ఇక్కడ ఈ సమయంలో మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. అయితే అట్లా మనం జీవించాలని ఎల్లప్పుడూ కూడా మనము జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నానన్నాడు. ఏమంటున్నాడు? నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అలాగ మనం ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమయంలో మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. 55వ వచనము, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయమైనదని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఎవరైతే ఉంటారో వారు నా శరీరము నిజమైన ఆహారమని, నా శరీరము నిజమైన రక్తమని వారు పూజిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమయంలో మనకు తెలియపరుస్తాం. అట్లా మనం ఉండాలని, ఆ విధంగా మనం జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమయంలో మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. అటువంటి వారు అందులో చేయవేయడానికి ఆదిత్య కలిగి ఉంటున్నారు. దేవుడు ఈ మాటలను దీవించును కాక. ఆమేన్.